మల్లీశ్వర్ సినిమా గురించి ఇంతకుముందు ఎన్టీఆర్ భానుమతి డ్యూయట్ల గురించి మాట్లాడుకున్నప్పుడు కొంత వివరంగా మాట్లాడుకున్నాం. 1951లో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికి కూడా అపురూపమైన కళాఖండంగా ప్రేక్షకులందరూ కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. చాలా ఆనందంగా చూస్తూ ఉంటారు. తెలుగు వాళ్ళకు మాయాబజార్ ఎలా క్లాసిక్కో ఒక బంగారు గనో, మల్లీశ్వర్ కూడా ఇప్పటికి కూడా ఒక బంగారు గనిలాగా కుర్రవాళ్ళు, అన్ని తరాల వాళ్ళు కూడా చూసి వాటిలో ముఖ్యంగా పాటలు, సంగీతం విని ఆనందించేటటువంటి సినిమా మల్లీశ్వరి. మల్లీశ్వర్లో ఇంతకుముందు ఒక పాట గురించి మనం మాట్లాడుకున్నాం. పిలిచిన బొగ్గువట్రా పాటను గురించి మనం మిత్రులందరూ మాట్లాడుకున్నాం. ఈ రోజున మల్లీశ్వరి సినిమా కోసం ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఇంతకుముందు చెప్పినట్టుగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తొలిసారిగా సినిమా కవిగా ఈ సినిమాలోనే పరిచయం అయినారు. ఆయన ఈ సినిమాలో పాటలన్నీ కూడా ఆయన రాశారు. ఆ పాటల్లో ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యంలాగా ఇప్పటికి కూడా మధురాతి మధురంగా నిలిచిపోయినాయి ఆ పాటల్లో ఈ రోజున ఇంకొక పాట మనం మేఘ సందేశం పాటను గురించి విందాం. మేఘ సందేశం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది కాళిదాసు. కృష్ణశాస్త్రి గారు కూడా చాలా ఇష్టమైనటువంటి కవి కాళిదాసు మేఘ సందేశం మహాకావ్యంగా ఇప్పటికీ ఎట్లా నిలిచిందో, కృష్ణశాస్త్రి గారు మల్లీశ్వర్ సినిమా కోసం రాసినటువంటి మేఘ సందేశం పాట కూడా ఇప్పటికి కూడా అది అంత మధురాతి మధురంగా నిలబడిపోయింది. భానుమతి స్వయంగా గొప్ప సంగీతజ్ఞురాలు, సంగీత శాస్త్రం నేర్చుకున్న విదుషీమణి, అట్లాగే గొప్ప గాయని, మధురమైన గాయని. అంతేకాకుండా స్త్రీలు పాడే ప్లేబ్యాక్ సింగర్ అందరికంటే కూడా ఒక విలక్షణమైన కంఠ మాధుర్యం ఆమెకి సొంతం. దానివల్లనే భానుమతి పాటలంటే ఇప్పటికి కూడా పెద్దతరమే కాకుండా తెలిసినటువంటి యువతరం కూడా ఇష్టపడతారు. భానుమతి ఆమె సహజమైనటువంటి నైజమైన గుణం ప్రతి పాత్రలో, ఆమె చేసిన ప్రతి పాత్రలో కనిపిస్తుంటుంది. చాలామంది సినిమా దర్శకులు భానుమతి కోసమే కొన్ని పాత్రలు సృష్టించారు. నిన్న మొన్న చివరిలో వచ్చిన మంగమ్మ గారి మనవడితో సహా, మంగమ్మ గారి మనవడిలో కూడా మంగమ్మగా ఆమె భానుమతి ముద్ర అందులో మనకి కనిపిస్తుంటుంది. ఆమె పాటలు కూడా అలాగే ఉంటాయి. మల్లీశ్వర్లో పాటలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఆ మల్లీశ్వర్లో ఒక పాట, మేఘ సందేశం పాట, ఘంటసాల గారు, భానుమతి గారు పాడారు. ఆ పాట చాలా అత్యంత మధురమైనటువంటి పాట, సాహిత్యపరంగా కూడా చాలా విలువలు ఉన్నటువంటి పాట. అంతేకాకుండా ఎస్ రాజేశ్వరరావు గారు ఈ పాటకు చాలా అత్యద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఈ సంగీతాన్ని సమకూర్చిన వెనుక చాలా వర్క్ ఉన్నది. ఎన్నో రోజుల తరబడి దానికోసం పనిచేసినటువంటి ఇది కనపడుతుంది. సంగీతం తెలిసిన వాళ్ళు దగ్గర నేను కూర్చొని మాట్లాడితే ఈ పాటకు సంబంధించి చాలా సంగీత విశేషాలు చెప్పారు. ఈ పాట ప్రధానంగా ఖరహర ప్రియ అనే జనకరాగం నుంచి దాన్ని జన్యరాగాలను తయారు చేశారని చెప్పి, దాంట్లో అభేరి అని, తర్వాత కీరవాణి అని, తర్వాత ఇట్లా చాలా రాగాలు అందులో సమ్మిశ్రణం అయినాయని చెప్పి, అట్లాగే దీన్ని ఒక రాగమాలిక అని చెప్పి వాళ్ళు అంటారు. రాగమాలిక అంటే ఒకే పాటలో వేరువేరు రాగాలను ఆ సందర్భానికి అనుకూలంగా వినియోగిస్తే దాన్ని రాగమాలిక అంటారు. సుప్రసిద్ధ రాగమాలికలు మనకు తెలుగులో చాలా ఉన్నాయి. హాయి హాయిగా ఆమను సాగి అని చెప్పి అప్పటి సువర్ణ సుందరి సినిమాలో ఆ పాట ఇప్పటికి కూడా ఫేమస్. అట్లాగే ఈ పాట కూడా ఒక రాగమాలికలో దాన్ని సృష్టించారని చెప్పి సంగీతజ్ఞులు చెప్తారు. మనం సాహిత్యం దగ్గరకు వచ్చి ఆ సాహిత్యంలో ఉన్న విశేషాలు ఏంటి, ఎవరెవరు ఎలా పాడారు, ఇలా ఏం జరిగిందని చెప్పి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా భానుమతి, ఎన్టీఆర్ అందులో బావమరుదులు నాగరాజు, మల్లీశ్వరి, మల్లెమ్మ, మల్లమ్మ, మల్లిక అని పిలుస్తుంటారు. అయితే తన అన్న కూతురుని చేసుకోవాలని చెప్పి ఈ నాగరాజు తల్లి అనుకుంటుంది. భానుమతి నాగరాజు తల్లికి అన్న కూతురు. కానీ ఈ మల్లిక తల్లి ఎప్పుడు సిరి సంపదల కోసం చూసేది. ఈ నాగరాజు అనేవాడు పని పట్టలేకుండా ఉంటుంటాడు, ఏదో విగ్రహాలు బొమ్మలు చెప్పుకుంటూ కూర్చుంటాడు, వాడికి సంపాదన లేదు, నా కూతురుని ఎలా ఇస్తామని చెప్పి దెప్పి పొడుస్తుంది. వాళ్ళ అమ్మను తిడుతుంది, నాగరాజు తల్లిని తిడుతుంది. తిడితే నాగరాజు తల్లి కూడా నాగరాజు మీద కొంత చికాకు భావాన్ని వ్యక్తం చేసి, నువ్వు ఎన్నాళ్ళు ఇలా ఉంటావురా, పని పాట లేకుండా సంపాదన లేకుండా ఎలా ఉంటావు, ఏదైనా సంపాదించు, లేకపోతే మల్లిక నీకు ఇచ్చి ఎట్లా పెళ్లి చేస్తారని అడుగుతుంది. అప్పుడు ఆయన పట్టుదలతోటి ఏదైనా పని చేసి సంపాదించాలని చెప్పి గుర్రం వేసుకొని ఎక్కడికో పని చేయడానికి వెళ్ళిపోతాడు. చాలా కాలం అయిపోయింది. తనకు అత్యంత చిన్నప్పటి నుంచి బాగా ప్రియంగా ప్రేమించినటువంటి తన మరదల్ని చూసుకోలేకపోయినాడు. ఇక్కడ కూడా ఈమె మరదల పరిస్థితి కూడా అదే.
తనకు ఎంతో ప్రియాతిప్రియమైనటువంటి బావ, తను రోజు ఆడుకునేటటువంటి బావ కనపడకుండా వెళ్ళిపోయాడు. సంవత్సరం అయింది. ఆ విరహాన్ని ఇద్దరు తట్టుకోలేకపోతారు. ఆ బాధలో ఒక తీయదనం, ఆ బాధలో ఒక మాధుర్యం. దీన్నే మెలాన్కలీ అంటారు. బాధ, వేదన, దుఃఖం అంటే కేవలం ఏదో గాయం తగిలితే వచ్చే దుఃఖమో, లేకపోతే ఆత్మ బంధువులు ఎవరితో చనిపోతే వచ్చే దుఃఖం లాంటి దుఃఖం కాదు ఇది. ఈ బాధ వేరు. ఈ బాధలో ఒక తీయదనం ఉంటుంది. ఈ వేదనలో, ఈ పరివేదనలో ఒక మాధుర్యం కూడా ఉంటుంది. అలా సమకూర్చారు ఈ పాటని. ఈ పాటలో ఒక్కొక్క స్థాయి నుంచి ఇంటెన్సిటీ పెరుగుతూ పోతూ ఉంటుంది చివరికి వచ్చేసరికి. అట్లాగే ఈ పాటలో మేఘాలను చూపిస్తూ పాట మొదలవుతుంటుంది, మళ్ళీ మేఘాలతోటే పాట ఎండ్ అవుతుంటుంది. ఎందుకంటే మేఘాన్ని అడుగుతూ మాట్లాడుతుంటారు కాబట్టి, మేఘంతో మాట్లాడుతుంటారు కాబట్టి మేఘాలతోటే ఉంటుంది. అట్లాగే మేఘాల ధ్వనిని రంజింపజేసేటట్టుగా ఇందులో మృదంగ వాద్యాలు వినిపిస్తాయి. ఈ అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఆయన ఎస్ రాజేశ్వర గారు అత్యంత అద్భుతంగా, మధురంగా తీర్చిదిద్దగలిగారు. ఆ సాహిత్యం చూడండి. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు, ఏడ తానున్నాడో బావ జాడ తెలిసిన పోయి రావా. మేఘంతో అంటుంది ఆమె. ఈ పాట పాడినంతసేపు కూడా భానుమతి కదలదు. గుడి దగ్గర ఒక పిట్టగోడ మీద కూర్చొని, అంటే బావి దగ్గరికి పోయి, గుడికి దగ్గరలోనే బావి ఉంటుంది, మంచినీళ్ళు బావి ఉంటుంది. ఆ బావి దగ్గర పోయి మంచినీళ్ళు తీసుకురావడానికి మట్టి కడవను తీసుకొని వస్తుంటుంది. ఆ కడవ పక్కన పెట్టి తాను ఆ పిట్టగోడ మీద కూర్చొని, కడవ పక్కన ఉండగా ఆ కడవ మీద ఇలా చేయి పెట్టి ఇలా కూర్చుంటుంది. అలా కూర్చున్నది ఈ పాట అయిపోయిన దాకా అలాగే ఉంటుంది. భానుమతి తన ముఖంలో చూపించినటువంటి అభినయం, ఆ వేదన అత్యద్భుతం. అట్లాగే ఎన్టీఆర్ కూడా ఈ పాత్రలో, నాగరాజు పాత్రలో ముఖ్యంగా ఈ పాటలో జీవించాడు. ఆ విరహ వేదనను అత్యంత అద్భుతంగా నటించి చూపిస్తాడు ఎన్టీఆర్. మిత్రులారు, ఈ పాట తప్పనిసరిగా లింక్ కింద పెడతాను, మీరు తప్పనిసరిగా చూడండి. ఎంత అద్భుతంగా నటించారో, ఆ సంగీతం ఎంత అద్భుతంగా ఉంటుందో మనకు తెలుస్తుంటుంది. జాడ తెలిసిన పోయి రావా అందాల ఓ మేఘమాల. అప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు దాకా ఏమన్నది కదా, అప్పుడు ఆయన ఏమంటాడు చూడండి. గగనసీమల తేలు ఓ మేఘమాల, గగనసీమల తేలు ఓ మేఘమాల, మా ఊరి గుడిపైన మరలి వస్తున్నావా. ఓ మేఘమా, మా ఊరు గుడి మీద మరలి అటు తిరిగి వస్తున్నావా, ఎందుకంటే ఆ గుడి కింద, గుడి దగ్గరలో మా మల్లి ఉంటుంది, ఆమె చూసావా అని అడుగుతాడు అనమాట. మా ఊరి గుడిపైన మసలి వస్తున్నావా, మళ్ళీ మాట ఏదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా. మేఘంతో మాట్లాడుతున్నాడు. మా ఊరు గుడి మీద తిరిగి వస్తున్నావా, మళ్ళీ మాట ఏదైనా నాతో చెప్పిపోరాదా అని చెప్పి అడుగుతుంటాడు అనమాట. నీలాల ఓ మేఘమాల, రాగాల ఓ మేఘమాల, ఆమె ఉంటుంది మళ్ళీ. మమతలెరిగిన మేఘమాల, మమతలెరిగిన మేఘమాల, నా మనసు బావకు చెప్పి రావా. నేను ఎంత వేదన పడుతున్నానో బావకు చెప్పి రావా. ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు, ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు, ఎదురు తెన్నులు చూసెనే బావకై చెదరి కాయలు కాసనే. నా చూపు చెదిరి, నా కళ్ళు చెదిరి కాయలు కాసిపోయినాయి, బావను చూడక ఎంతో కాలం అయిపోయింది. నీలాల ఓ మేఘమాల, ఆ రాగాల ఓ మేఘమాల. అప్పుడు మళ్ళీ ఆయన అంటున్నాడు చూడండి. మనసు తెలిసిన మేఘమాల, మనసు తెలిసిన మేఘమాల, మరువలేనని చెప్పలేవా. మల్లితో మరువలేనని చెప్పలేవా. కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని, కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని, మల్లి రూపే నిలిచినే నా చెంత మల్లి మాటే పలికెనే, మల్లి మాటే పిలిచనే. కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని, మల్లి రూపే నిలిచినే నా చెంత మల్లి మాటే పిలిచనే. అప్పుడు ఆమె ఉంటుంది మళ్ళీ. జాలి గుండెల మేఘమాల, బావలేనిది బ్రతుకజాల, జాలి గుండెల మేఘమాల, బావలేనిది బతుకజాల, కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని వానజల్లుగా కురిసిపోవా, కన్నీరు ఆనవాలుగా భావమురోల. ఇక్కడ ఉందండి కృష్ణశాస్త్రి గారి ముద్ర, కృష్ణశాస్త్రి గారి సంగీతం, ఆయన ముద్ర అంటే ఇక్కడ ఉంది. ఎట్లా ఉంది చూడండి. జాలిగుండెల మేఘమాల, నువ్వేం చేస్తావంటే నా కన్నీరుని పట్టుకో, నీ గుండెల్లో ఒదుక్కో, నా కన్నీరుని నీ గుండెల్లో పెట్టుకొని అక్కడ బావ దగ్గర వర్షంలాగా కురువు. మరి మేఘాలు అయ్యే పని చేస్తాయి కదా, మేఘాలు ఎక్కడి నుంచి సేకరిస్తాయి నీటిని,
సముద్రం నుంచి వచ్చినటువంటి నీటిని ఆవిరి రూపంలో మేఘాలు సేకరించి ఇంకో చోట కురుస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆమె ఏముంటుందంటే, నా కన్నీరు వర్షంలాగా ఇక్కడ కన్నీరు సముద్రంలాగా పడిపోతున్నది, దీంట్లో నుంచి ఈ నీటిని తీసుకొని అక్కడ బావ దగ్గర వర్షంలాగా కురిసి చెప్పిపోవా అని అడుగుతుంది. ఈ మేఘ సందేశం పాట అప్పటికి ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. సినిమా చూడకపోయినా కూడా పాత పాటలు బాగా ప్రేమగా వినేవాళ్లకు మల్లీశ్వర్లో ప్రతి పాట కూడా ఇప్పటికి కూడా వినాలనిపిస్తుంటుంది. అట్లాంటి ఇంకొక పాట మనసున మల్లెల మాలలోగినే. ఆ పాట ఎప్పుడు పాడతారు, ఎలా పాడతారు, అది కూడా మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం మనం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. అంతేగాని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఎందుకంటే నా వీడియోల్ని 60-70 వేల మంది కూడా చూస్తున్నారు, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా ఎక్కువ మంది చూస్తున్నారు. కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తే ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. నమస్తే.